ఏమా అంట్లు ఇంట్లో బాగా వేసుకుని తాగుకుంటా ఉన్నాను మా నా కష్టం నేను చేసుకుంటా ఉన్నాను. నువ్వు గ్రేట్ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నావు? 5-6 ఏళ్ళ నుంచి పెట్టుకుంటా ఉండా. చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉండవు? చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉండా. ఎంతమంది నీకు పిల్లకాయల? నాకు ఒకే కూతురు. ఆ అమ్మాయినే చదివించినవా? ఆ అమ్మాయిని ఒక చదివించాను. తన ఇష్టానికి తన పెళ్లి చేసుకుని పోయింది. నన్ను బాగా చూసుకుంటానే ఉంది ఇప్పుడు దాకా. ఆమెకి ఆడపిల్లకాయలు ఉన్నారా? ఆమెకి 2 ఆడపిల్లకాయలు. ఆమె కొద్దిగా రకంగా ఒక ఏజెంట్లో ఉంది. ఆమె బాదు నాకు బాదు. నా జీవితం నేను బతికినంత కాలం నేను కష్టం చేసి అప్పులు కట్టుకోవాలా. ఈరోజు మహిళా దినోత్సవం, అందువల్ల నువ్వు ఏమనుకుంటున్నావు? ఆడ మనిషిగా పుట్టిన దానికి మగ మనిషిగా పుట్టింటే బాగుంది నీకు? ఆడ మనిషిగా పుట్టేదే బాగుండదు. గర్వంగా బతుకుతా ఉండా, ఒక గడిచి చెప్పకుండా పులిలాగా వీరుడికి పుట్టాను. వీరుడిలాగానే బతుకుతా ఉండా. మహిళా దినోత్సవం. అవును. నువ్వు మహిళగా పుట్టిన దానికి ఏమనుకుంటున్నావా? నేను గర్వపడుతున్నా మహిళగా పుట్టిన దానికి. ఇంకో జన్మ ఎత్తినా కూడా మహిళగానే పుట్టి గర్వంగానే బతకాలనుకుంటున్నా. నా కష్టాన్ని నేను నమ్ముకోని బతుకుతాను. కూర్చో చెప్తా. కూర్చో ఒక మాట చెప్తా. యాడికి పోయినవా ఇప్పుడా? యాడా? జామాయిలకి. ఇప్పుడు కట్టెలు తెచ్చుకొని వండుకోవాలి నువ్వా? గాసు లేదు నాయన, గాసు లేదు నాయన. ఇంకా కట్టెల మీద వండుకోవాలి. నీ కష్టాన్ని చెప్తే నువ్వు నమ్ముకుంటున్నావు, నువ్వు బతుకుతున్నావు. నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. అంతే. ఎంతమంది నీ పిల్లకాయల? 2 కూతురు కొడుకు. కూతురు కాడ 26 సంవత్సరాలు ఉన్నాయా నేను. ఆమెకి ఇప్పుడు భారం ఇస్తుంది. ఏం కూర చేసుకున్నావు మధ్యాహ్నమా? అసలు మధ్యాహ్నం ఇద్దరం వండుకోలే. ఇగో బియ్యం పొద్దున్న నానబెట్టినట్టు పట్టినా ఉన్నాయి. అయితే పొద్దుటానికి ఏం తినలా? నాష్టా తిన్నాను. ఆమె పెడితే ఇంకనంతే. ఇప్పుడు వండుకోవాలా? మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. ఆయన ఎప్పుడు చనిపోయినాడా? మా ఆయన చచ్చిపోయి 28 సంవత్సరాలు. అప్పటి నుంచి నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు. అంతే. ఉండిందేమో మాకేం కైలు గాలవలు మంగళపూర్లు ఉంటాయి. అన్నలదమ్ముళ్ళు పోట్లాడి ఎత్తేసుకున్నారు. కానీ నేను గట్టిగా మాట్లాడి అవి తెచ్చుకోలేక అవి కూడా వదిలేసుకున్నా. ఇంకేం కొడుకు కూతుళ్ళు దిక్కే మేము బతకటం లేదు తల్లి. మా కష్టం మీద మేము బతుకుతున్నాం. నువ్వు గర్వపడుతున్నావు ఆడ మనిషిగా పుట్టిందానికి. అవును, గర్వపడుతున్నా బాగా. మొదటి నుంచి ఇదే కష్టం అయిపోయా. ఇది కష్టం అనిపించడంలో చేసుకొని తినేదానికి. బాగా ధైర్యంగా బతుకుతున్నావు. ఏం చెప్పావురా? ఓకే.